అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి మీకు రేషన్ కార్డు వచ్చే వరకు సూచనలు, సలహాలు మన ఛానల్‌లో వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే తెలంగాణలో రేషన్ కార్డులు కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య లక్షల్లోనైతే ఉంది. చాలా ఏళ్లుగా రేషన్ కార్డులైతే ఇవ్వబడలేదు. అందుకోసం చాలామంది ఆశావాహులైతే రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం ఇదిగో రేషన్ కార్డు, అదిగో రేషన్ కార్డు అంటూ కాలయాపన చేస్తూ వస్తుంది. ఇటీవలే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కూడా ముగిసింది. మరి క్షేత్రస్థాయిలో మరొకసారి రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులన్నింటినీ ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తున్నారు. ఇక ఫైనల్ లిస్ట్ అయితే ఖచ్చితంగా ఉగాది లోపే రేషన్ కార్డులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మరియు జిహెచ్ఎంసీ హైదరాబాద్ పరిధిలో కూడా అందరికీ రేషన్ కార్డు అప్లై చేసుకున్న వారందరికీ, అర్హులైన వారందరికీ రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి ఏర్పాట్లు అయితే తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. ఇక స్మార్ట్ రేషన్ కార్డులు, ఏటీఎం కార్డు తరహాలో రూపకల్పన, పీవీసీ కార్డుపై క్యూఆర్ కోడ్, రాష్ట్ర ప్రభుత్వ లోగో సహా కుటుంబ పెద్ద పేరు కూడా ఉంటుంది. ఇంకా ఈ కార్డుల ముద్రణకు టెండర్లు కూడా ఆహ్వానించిన పౌర సరఫరాల శాఖ 25వ తేదీ వరకు కాంట్రాక్టర్లు అయితే దీనికోసం అప్లై చేసుకోవచ్చని ఇక్కడ తెలిపింది. స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. రేషన్ కార్డులు గతంలో కంటే భిన్నంగా ఉండనున్నాయి. సైజు, కార్డుపై ముద్రించే వివరాల్లోనూ పౌర సరఫరాల శాఖ పలు మార్పులు చేసింది. ఈ మేరకు కొత్త కార్డుల ముద్రణ కోసం ఇచ్చిన టెండర్ నోటీసులో వివరాలైతే పేర్కొన్నది. కాబట్టి కార్డుకు ఒకవైపు ప్రభుత్వ ముద్ర, కుటుంబ పెద్ద వివరాలు, హాలోగ్రామ్ మరియు మరోవైపు కార్డుదారుడి పూర్తి చిరునామా, క్యూఆర్ కోడ్ అయితే ముద్రించనున్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి 1 కోటి, రేఖకు ఎగువన ఉన్న వారికి 20 లక్షల చొప్పున మొత్తం 1.20 కోట్ల రేషన్ కార్డుల ముద్రణకు పౌర సరఫరాల శాఖ టెండర్లు అయితే పిలిచింది. ఇక 2 ఏళ్ల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది. కొత్త కార్డుల ముద్రణకు అయ్యే ఖర్చును కూడా పూర్తిగా తామే చెల్లిస్తామని టెండర్ నోటీసులో పౌర సరఫరాల శాఖ అయితే తెలిపింది. ఇక బోగస్, నకిలీ కార్డులకు చెక్ పెట్టేందుకే క్యూఆర్ కోడ్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్టు తెలిసింది. క్యూఆర్ కోడ్తో ఇచ్చే కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలన్నా, తొలగించాలన్నా పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదని, మార్పులు చేసిన వెంటనే కొత్త క్యూఆర్ కోడ్ను జనరేట్ చేసి ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని అధికార వర్గాలు అంటున్నాయి. కాబట్టి ఇప్పటికే ఉన్న కార్డుల్లో కొత్త సభ్యులను చేర్చడం కోసం దాదాపుగా 18 లక్షల దరఖాస్తులు అయితే వచ్చాయి. వీటిలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు కార్డుల్లో కొత్త కుటుంబ సభ్యుల పేర్లు చేర్చే ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సర్కార్ అయితే నిర్ణయించింది. ఇక కొత్త రేషన్ కార్డుల జారీకి ఏర్పాట్లు, పేదల్లో చిగురిస్తున్న ఆశలు. ఫీల్డ్ వెరిఫికేషన్కు ప్రభుత్వం అయితే ప్లాన్ చేసింది. మీ సేవ ద్వారా వచ్చిన దరఖాస్తులపై పౌర సరఫరాల శాఖతో విచారణ అయితే చేస్తున్నారు. ఇక మీ సేవ ద్వారా 2,50,000 దరఖాస్తులు వచ్చాయి. ఒక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 1,35,000 కుటుంబాలు రేషన్ కార్డు కోసం అయితే అప్లై చేసుకున్నాయి. ఇక దరఖాస్తు విచారణ ప్రక్రియను పౌర సరఫరాల శాఖ చెందిన ఆర్ఐలు, ఇతర అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కుటుంబ సభ్యుల మార్పుల, చేర్పుల కోసం 20 లక్షల పైగా దరఖాస్తులు రావడంతో వాటిని కూడా పరిశీలిస్తున్నట్టు తెలియజేస్తున్నారు. ఇక ఇంట్లో ఉండే ఖరీదైన వస్తువులు, కారు, బైకు, విద్యుత్ బిల్లులు తదితర వివరాలను కూడా నమోదు చేస్తారు. ఇంటి యజమాని ఫోన్ నెంబర్, కుటుంబ సభ్యుల పేర్లు, నెలవారీ ఆదాయ వివరాలను కూడా సేకరిస్తారు. దరఖాస్తుదారు అందుబాటులో లేకుంటే ఫోన్ ద్వారా కూడా వివరాలు అయితే సేకరిస్తారు. కాబట్టి ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే ప్రారంభమైంది. ఇక మరికొందరు నిరుపేదలకు కూడా కొత్త రేషన్ కార్డులు అందించడానికి ప్రజాపాలన, ప్రజావాణి, గ్రామ సభల ద్వారా మీ సేవల్లో దరఖాస్తులు అయితే తీసుకుంది. ఇంకొందరికి మీ సేవా కేంద్రాల ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పించింది. వీరందరికీ కూడా ఉగాది లోపే రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి, క్షేత్రస్థాయిలో పరిశీలన కూడా త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి, ఇంటింటి పరిశీలన అనంతరం ఉగాది నుంచి కొత్త కార్డులు జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక ఇంట్లో ఉండే ఖరీదైన వస్తువులు, కారు, బైకు, విద్యుత్ బిల్లులు తదితర కూడా నమోదు చేస్తున్నారు. కాబట్టి మీకు మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటే కార్డు అయితే రాకపోవచ్చు. ఇక బిలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి వైట్ రేషన్ కార్డులు అయితే ఇవ్వాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. సరే, ఏది ఏమైనా పక్షపాతం లేకుండా అధికార పార్టీ వారికి కాకుండా నిజమైన పేదల్లోని నిరుపేదలకే ఈ రేషన్ కార్డులు దక్కితే అందరూ కూడా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అందరికీ ఉగాది నుంచి కార్డులు అయితే ఇస్తాయి. కాబట్టి అందరూ కూడా రెడీగా ఉండండి. విషయాల బెస్ట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.